ఛానల్ దిస్ ఈజ్ రేవతి ఫ్రెండ్స్. మా ఛానల్లో ఇంతకుముందు అన్ని కూడా మనీ సేవింగ్స్ గురించి కానీ లేదా శారీస్ గురించి కానీ లేదా మసాలాస్ గురించి కానీ ఇలా మనం ప్రతి వీడియో కూడా డిఫరెంట్ గా చేసుకుంటూ వచ్చామండి. సో అలాగే ఈ రోజు కూడా ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. చాలా మంది కూడా అక్క తక్కువ బడ్జెట్ లో ఏవైనా ఒక మంచి ఐటమ్స్, అది కూడా ఫుడ్ ఐటమ్ ఏమైనా ఒక వీడియో చేయండి అక్క అనేసి మన సబ్స్క్రైబర్లు చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు. సో వాళ్ళ కోసం ఈ వీడియో అండి. సో మరి వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా క్లారిటీగా ఫుల్ గా వాచ్ చేయండి. సో కొత్తగా చూసే వాళ్ళు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ఆల్ ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, మేము మా అత్తయ్య అలాగే మా పెద్దమ్మ అందరం కలిసి మేమైతే ఈ పిండి వంటలు అయితే చేసామండి. సో ఇవన్నీ కూడా మనం ఇంట్లో చేసుకోవచ్చు, స్నాక్స్ కింద కానీ పండగలకు కూడా చేసుకోవచ్చు అండి. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా ఫ్రెండ్స్? ఇవన్నీ కూడా మనము షాప్లలో కూడా వేయొచ్చండి. కిరాణా షాప్లలో ఒక మురుకు 5 రూపాయలకైనా వేయచ్చు. ఇలా మనము ఒక 5 అయినా తీసుకొని వేసుకున్నా కానీ 25 రూపీస్ అండి. మనం షాప్ వాళ్ళకి 20 రూపీస్కి ఇచ్చినా కానీ ఈజీగా అయితే సేల్ అవుతాయి. అంటే అతి తక్కువ బడ్జెట్లో మనకి మంచిగా స్నాక్స్ ఐటమ్స్ ఏవైనా ఉన్నాయంటే ఇలా పిండి వంటలు అని చెప్పొచ్చు. దీంట్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అన్నీ ఉంటాయండి. సో అవన్నీ కూడా చేసుకున్నా కానీ మనకైతే మంచి ప్రాఫిట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. మేమైతే దగ్గర దీంట్లో వచ్చి ఒక 2 లీటర్స్ అయితే ఆయిల్ అయితే యూజ్ చేసాము. ఎందుకంటే మేమైతే పిండి చూసారు కదండి, చాలా అంటే చాలా ఉంది. సో దానికోసమని సరిపోతుంది. సో నేను మా అత్తయ్య అందరం కలిసి మార్నింగ్ నుంచి కూర్చున్నామండి. సో తొందరగా అయిపోవాలి అనేసి. అందుకే ఒక్కరైతే కాదు కదా, సో ఇంట్లో ఉన్న అందరం కూడా కలిసి చేసుకుంటే ఏ పనైనా చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది. సో అందుకోసమని మేము చేసామండి. సో ఇవన్నీ మనకి మురుకులు, చెక్లాలు కానీ, నిప్పట్లు కానీ, అలాగే గొబ్బిళ్ళలు కానీ ఇలా ఏవైతే చిన్న స్నాక్స్ ఉంటాయో అన్ని 5 రూపీస్, 10 రూపీస్ ఇవన్నీ కూడా మనం షాప్స్కి వేసుకున్నా కానీ ఈజీగా సేల్ అవుతాయండి. అంటే మంచి ప్రాఫిట్. మన దీంట్లో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ ఏమి ఉండండి, అది తక్కువ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పొచ్చు. అలాగనే చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్. హలో ఫ్రెండ్స్, నేను కూడా ఉన్నాను ఫ్రెండ్స్, ఇక్కడ నేను కూడా మాట్లాడుతాను, ఓకేనా? ఇది ఎందుకు తీసాం వీడియో అంటే చాలా మంది తక్కువ ఇన్వెస్ట్మెంట్ తోనే చేయమన్నారు. అంటే ఫుడ్ ఐటమ్ తక్కువ ఇన్వెస్ట్మెంట్ తోనే ఎక్కువ రోజులు ఉండే ఒక ఐటమ్ అయితే మమ్మల్ని చెప్పమన్నారు. అందుకని మేము బయటే అంతా పొయ్యి పెట్టుకొని, ఎందుకంటే గ్యాస్లో కూడా పెట్టుకోవచ్చు కానీ అది స్మెల్ వస్తుంది. అది కాకుండా ఆయిల్ కూడా ఎక్కువ పీల్చేస్తుంది అనమాట. కాబట్టి మనం బయట పెట్టుకున్నామంటే ఆయిల్ కూడా తగ్గుతుంది. అలాగనే వేడిగా ఉంటే ఆయిల్ తొందరగా మురుకులు అయిపోతాయి. దీన్ని మేము వచ్చేసి మురుకులు అంటాము. మీరు హైదరాబాద్లో ఏమంటారు రేవతి? వీళ్ళు కూడా మురుకులే అంటారంట. మీ ఊర్లో ఏమంటారో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగనే ఈ బిజినెస్ గురించి వస్తే ఇది వచ్చేసి 5 మురుకులు అంటే ఒక్కొక్క మురుకు 5 రూపాయలు అనుకోండి. మనము 5 మురుకులు ప్యాక్ చేసుకోవచ్చు అనమాట. 5 25 రూపాయలు కదా మనకు. అంగడి అతనికి మనం ఎంతకి ఇవ్వాలంటే 20 రూపీస్కి ఇవ్వాలి. 20 రూపీస్కి ఇవ్వాలి. అంటే 5 రూపీస్ అతనికి లాభము అనమాట అమ్మిన దానికి. కాబట్టి ఇలాంటి చిన్న వ్యాపారాలు కూడా చేసుకొని మీరు చాలా మంచిగా ఎర్న్ చేసుకోవచ్చు. కాబట్టి మనలో ఉండే టాలెంట్ని, మనలో ఉండే ఐడియాని ముందుకు తేవండి. ప్రతి చేసే పనిలో ఏదైనా సరే బిజినెస్ అనేసి ఒక మైండ్ థాట్ని పెట్టుకుంటే మనం ఖచ్చితంగా లైఫ్లో ఏదైనా సరే మనము చెయ్యగలమనే సత్తా ఉంటుంది, ఆలోచన ఉంటుంది. కాబట్టి మా అత్త అంటుంది, అరే ఏందిరా ఇది అంటే, అత్త ఏమీ లేదత్త, మనం చేసే పనిని 10 మందికి చూపిస్తున్నాము, మనం చేసే వర్క్ని 10 మందికి ఉపయోగపడేలాగా చేస్తున్నాము. కాబట్టి మనము ఇక్కడ చాలాగా తీసుకున్నాం అనమాట. మీకు అవి ఏమేమి తీసుకున్నాం అనేది మీకు ఒకవేళ కావాలనుకుంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్రతి ఒక్క ఐటమ్ అయితే మీకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తాం. అలాగనే ఇదంతా మా ఇల్లు అనమాట. ఎందుకు చూపిస్తున్నామంటే వాతావరణం అనేది చాలా చల్లగా ఉంది. ఇంటి చుట్టూరు కానీ మనం ఇంటి బయటలో కానీ చెట్లు పెట్టుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. మా ఇంట్లో మొత్తం అన్ని చెట్లన్నీ ఉన్నాయి. కరివేపాకు చెట్టు, నెక్స్ట్ ఇది కరివేపాకు చెట్టే కదా రేవతి? అవును బావా, కరివేపాకు చెట్టు. అలాగనే ఇంకా ఇక్కడికి వెళ్తే ఇక్కడ ఏది రేవతి? అది పైన జామ చెట్టు. జామకాయలు బాగా కాస్తాయి, మంచిగా తింటాం మేము. అలాగనే ఈ చుట్టుపక్కల మేము ప్రతి ఒక్క చుట్టుపక్కల చెట్లు అనేది పెంచుతాం. చినిగి చెట్లు, నెక్స్ట్ కొన్ని చినిగి చెట్లు. ఇది చూడండి, ఇది నిమ్మకాయ చెట్టు అంట. చిన్న నిమ్మకాయలు కదా ఇవి.
చిన్న నిమ్మకాయలు, స్వీట్ లెమన్ అంటారా, హైబ్రిడ్ అన్నమాట. చిన్నవి చూడండి, చిన్నవి. ఓకేనా, ఇవి మంచిగా బిర్యానీ చేసేటప్పుడు మంచిగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ చికెన్ పకోడా కానీ, నెక్స్ట్ బిర్యానీ కూడా మాకు పక్కనే ఉంటాయి. ఇవి చూడండి, మల్లెపూలు అంటారనమాట. మీ దగ్గర ఏమంటారో చూడండి. మేము ఇదేంది దాన్ని ఏమో అంటారు కదా, నాటు ఒక చెట్టుకి అంటగట్టేసి అది నీళ్ళు వచ్చేలాగా చిన్న హోల్ పెట్టేసి కింద వాటర్ కరిగేదానికి నాటు కట్టామన్నమాట. చూడండి, అటు సైడ్ నాటు కట్టామన్నమాట. మందారం చెట్టు. ఇది బిర్యానీ ఆకు కాదు, ఏదో చెట్టు సంథింగ్. నెక్స్ట్ అట్లాగే వస్తే ఇది టెంకాయ చెట్టు చూడండి ఎంత పెద్దగా వచ్చిందో. అలాగనే ఇక్కడ మల్లెపూల చెట్లు కానీ, గుండు మల్లెలు, ప్రతి ఒక్కటి పూల చెట్లు, రోజా పూల చెట్లు, నెక్స్ట్ షోకేస్ చెట్లు, అలాగే చాలా మంచి చెట్లు అయితే పెట్టాం. అంతే కదా రేవతి. ఇది వచ్చేసి మనము ప్లేట్లలో వేసుకోవచ్చు, కానీ మేము దాన్ని ఏమంటారు, బుట్టి గంప అంటారు మా ఊర్లో. మీ ఊర్లో ఏమంటారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఆ బుట్టిలో వేసుకున్నామంటే మనకు స్మెల్ అనేది పడదు. అదే ప్లాస్టిక్ లో కానీ స్టీల్ లో వేసుకుంటే స్మెల్ వస్తుంది. కాబట్టి మనం బుట్టలో వేసుకున్నాం అనుకో స్మెల్ రాదు. అంతే కదా రేవతి. కాబట్టి ఇక్కడ ఇవి చాలా మేము తెయ్య కొద్దికి మా అమ్మ మా అత్త వచ్చేసి మొత్తం ఫుల్ గా చేసారనమాట. దగ్గరగా ఒక ఎన్ని కేజీలు రేవతి, ఒక 6-7 కేజీస్ ఉంటుందా మన పిండి? 6-7 కేజీస్ ఉంటుంది. మార్నింగ్ పాపం 11 స్టార్ట్ చేశారు, ఆఫ్టర్నూన్ 3-4 అయిందా, 4 అయిపోయింది, 4-5 అయిపోయింది లేండి, 4-5 అయిపోయింది. అంటే ఇద్దరు మనుషులే, అంటే ముగ్గురు, మా వైఫ్, మా అత్త, మా అమ్మ, ముగ్గురు మనుషులు. మా డాడీ అంటే మా డాడీ ఏం వర్క్ చేయరు, ఊరికి అట్లా తిరుగుతుంటారు. ఇంకా చూడండి, ఇన్ని మంచిగా ఇవన్నీ బుట్టలో వేసుకొని మంచిగా ప్యాక్ చేసుకొని మన ఇంట్లో వాడుకోవచ్చు, లేదంటే బిజినెస్ ఐడియా ప్రకారం బిజినెస్ కి అమ్ముకోవచ్చు. చాలా విధాలుగా మనం ఏదైనా సరే చేసుకోగల సత్తా మనకు ఉండాలి. అంతే కదా రేవతి. అంతే బావా. ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ విధంగా అయితే మేమైతే మురుకులు అయితే షాప్స్ కి యూజ్ చేసుకోవచ్చు, అలాగే ఇంటి పరంగా కూడా చేసుకోవచ్చు అండి. సో అతి తక్కువ బడ్జెట్ లో వీడియో చెప్పండి అక్క అనేసి అడిగారు కదండి. ఫ్రెండ్స్ చూసారు కదా, మీకైతే ఈ వీడియో అయితే క్లియర్ అర్థమైందండి. మీకు ఇంకా ఇలాంటివి ఏమైనా డౌట్స్ వస్తే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ఆల్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. రెగ్యులర్ గా వాచ్ చేయండి. ఇంకా మంచి వీడియోస్ అయితే మంచిగా మన ఛానల్ అయితే రాబోతున్నాయి. సో రెగ్యులర్ గా వాచ్ చేయండి.